అంటే ఇంకేముంటుంది పబ్లిక్ లో ఫీలింగ్. అదే కదా. వీళ్ళు శత్రువుని కంట్రోల్ చేయడానికి చట్ట ప్రకారం ఏమన్నా చేయొచ్చును కానీ ఫైనల్ గా రాజకీయంగా ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో. ఇదివరకు చంద్రబాబు గారు ఏంటంటే తప్పు మీద చర్య తీసుకునేవాళ్ళు 95 నాటి బాబు అంటే తీసుకుంటూ తన వాళ్ళు ఎవరిని తప్పు చేయనిచ్చేవాడు కాదు. కాబట్టి ఆనాడు బాబు నేను 95 బాబు మారుతున్నాను 95 మారుతున్నానంటే తప్పు చెయ్యని పని క్రమశిక్షణగా పార్టీ నడిపించే వ్యక్తి ఆనాటి బాబు. అది ఇప్పుడు లేదు, రాజకీయ బాబు అయ్యారు. అది వచ్చిన సమస్య. సార్ ఒక రకం ఇంకో కోణంలో కూడా ఫైనల్ గా అక్రమ సంపాదన కోసం ప్రజల ప్రాణాలు ఇలాగా తాకట్టు పెట్టేస్తున్నారా? ఇలాంటి అక్రమంగా మందు తయారు చేసేసి ఇళ్లలో ఏం లేదండి. ఇప్పుడు ఈ మద్యం తాగితే ఒక 2 ఏళ్లకు చచ్చేవాళ్ళు ఇప్పుడు ఏడాదికే చచ్చిపోతారు. అంటే అది తెలుసు. మద్యం తాగి చచ్చిపోతాని గొప్పగా చెప్పుకుంటున్నాం కదా మనం. నాణ్యమైన మందు అంటే ఏంటంటే తొందరగా చావమనే. అదే కదా. నాణ్యం అంటే ఏంటి? సిగరెట్ బాగా నాణ్యతగా వస్తుందంటే ఎక్కువ తొందరగా పొగ పీల్చుకోవడమేగా, అంతే కదా. నాణ్యమైన మంది అంటే తొందరగా చావమనే. ఒక రకంగా ఇది ఎక్కువ కిక్ త్వరగా ఎక్కేస్తుంది వీళ్ళు రాసిన దాని ప్రకారం. ఏం లేదండి, ఇదివరకు ఏంటంటే ఈ స్పిరిట్ తో వీటితో చేసేయి ఎప్పటి నుంచినో జరుగుతుంది. దాన్ని నాటు సారా నాటు మద్యం అంటుంటారు. అంతే అలాంటిదే. వాటికే మామూలుగా